గంటలు ప్రార్థన చేస్తారండి అని అడిగాడు. అర్ధగంట చేస్తారని అన్నాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అడిగినాను. 2 గంటలు చేస్తానన్నాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వచ్చినాను. అనుక్షణం చేస్తూనే ఉంటాను. స్తోత్రం హల్లెలూయా. అనుక్షణం కళ్ళు మూసుకున్నా తెలిసిన, పడుకున్నా లేచిన, నిద్రపోతున్నా ప్రార్థన చేయాలి. విలిగ్రహంగా వాక్యం మాట్లాడతాం. విలిగ్రహంగా వచ్చాయా మీరు ఎంత దైవసేవకులు అయ్యారు, ఎలా అయ్యారు అంటే ప్రార్థన అన్నారు. మళ్ళీ రెండోసారి అడిగారు, మళ్ళీ ప్రార్థన, మూడోసారి మళ్ళీ ప్రార్థన. అంటే ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తారు. ఈ ప్రార్థన కన్నీటి ప్రార్థన, మోకాడి ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి సమాధానం వచ్చింది. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రభు ప్రతిదూరులకు సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క మూర్ఖులు, ఇశ్రాయేలు యొక్క దాస్యత్వం, బానిసత్వం విడిపించారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. 79 సంవత్సరాలు. నేను అనుకున్న చర్చ్ కాడ కూడా కొంచెం జెండా ఎగరేసి కొంచెం జెండా కర్ర బాధించి ఆ రంగురంగులు దెబ్బలు కట్టిద్దామని అనుకుంటా. మా వాళ్ళు మొత్తం బాబు యంగ్స్టర్స్ అందరూ ఏమొస్తారులే వయసు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి మళ్ళీ ఆలోచన సాగుతున్నాం. ఎందుకంటే గ్రామంలో పిల్లలందరూ నాకు అనుకూలంగా అంటే అర్థం చేయించుకున్నాం. మేము అర్థం తీసుకోవడానికి కష్టం కదా. కాబట్టి ప్రతి విషయం ఒక స్వాతంత్రం అంటే ఒక మనిషి బానిసత్వం నుంచి, దాస్యత్వం నుంచి, రాష్ట్ర శృంఖలాల నుంచి విడిపించబడాలి. భారతదేశాన్ని బ్రిటిష్ వారు సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. వారు సూర్యుడు అస్తమించిన రాజ్యాన్ని పరిపాలించారు. అటువంటి బ్రిటిష్ వారి చేతుల్లో సభాకాస్తాలు భారతదేశం చెప్పుకుంటే మన జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడి అహింసా సిద్ధాంతం. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో నుండి బారిస్టర్ చేస్తా ఉన్నాడు, లా చేస్తా ఉన్నాడు. ఆయన మంచి ఫేమస్ లాయర్. భారతదేశం శృంఖలాలో ఉంది, దాస్యంలో ఉందని చెప్పి ఆయన వచ్చి బైబిల్ చదువుకొని అహింస సిద్ధాంతాన్ని పాటించి రక్తపు బొట్టు చెందకుండా స్వాతంత్రం మరి సంపాదించాలని చెప్పి ఆయన ప్రాణాలు త్యాగం చేసి కూడా చాలా మంది ఈ యొక్క భారతదేశ స్వతంత్రం కోసం పోరాడారు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వర్గంతో ప్రాంతంతో సంబంధం. దేశం దేశం కాబట్టి దేశం అనేది మనుషులు మట్టిగా, దేశం అనేది మనుషులు మట్టిగా. కాబట్టి ఈ మనుషులు లేకపోతే దేశం ఎలా ఉంటుంది? మనుషులు లేకపోతే దేశం ఎలా ఉంటుంది? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, ప్రభు ఆత్మ, యేసు ప్రభు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే రాదు. 3:17 167 పేజీ 2 కొరింథీ 3:17. ప్రభు ఆత్మ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుంది. మనమందరము ముసుగులను ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థముగా ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. స్తోత్రం హల్లెలూయా. అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు చేర్చుచున్నట్టు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొస్తున్నాడు. సినాయి కొండకి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసి వస్తామంటే ముఖము ఆ ఫ్లడ్ లైట్ లాగా ఎదిగిపోతాం. వాళ్ళు చూడలేదని చెప్పి తన మొక్కను ముసుగేసుకొని మేమంటూ చేయక ఇట్టి నిరీక్షణ కలవారిపై బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినములైన కనుక నేటి వరకు పాత నిబంధన
చదవబడుతున్నప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలుచుండు. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయంలో ఉండదు, కానీ వారి హృదయం ప్రభుత్వకు ఎప్పుడు తినో అప్పుడు ముసుగు తీసివేయబడను. స్తోత్రం హల్లెలూయా. అంటే ఇంకా మోషే ధర్మశాస్త్రం, మోషే ముసుగేసుకుని ప్రార్థన చేశాడు, మోషే మహిమ వస్త్రం ధరించుకున్నాడు, ఇట్లా మాట్లాడుతారు కానీ ప్రభుత్వం తిరగలేదు. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి మనందరి పాపముల కోసం, మనందరూ విమోచించడం కోసం, స్వతంత్రులుగా చేయడం కోసం మన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చెందించి వెలయించుకుంటున్నాడని చెప్పి సంగతి గ్రహించడం. అటువంటి మూఢత్వంతో కొన్ని ఆత్మలు ఉన్నారు. కాబట్టి ఆ మూర్ఖపు ఆత్మల్ని, మూఢత్వపు ఆత్మల్ని దేవుడు తీసివేయమని చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8:32 కూడా పరిశీలించినట్లయితే సత్యం గ్రహించెదరు, అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయమని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతుంది ఎలా చెబుతున్నారని ఆయనతో అనేది. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము కాలంలో దాస్యత్వం ఉందా? చెప్పండి. అబ్రహాము కాలంలో దాస్యత్వం ఉందండి? లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఎంతమంది సంతానము? 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానం పుట్టిన తర్వాత 12 గోత్రాలు వచ్చిన తర్వాత యోసేపు కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వచ్చారు. యోసేపు కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వచ్చారు. అప్పుడు దాస్యత్వంలోకి వచ్చారు. యోసేపు చనిపోయిన తర్వాత కఠినమైన రాజు వచ్చి వాళ్ళని బరువులు మోయించి, బండలు మోయించి, పిరమిడ్లు కట్టించి, దిగులు తయారు చేయించేసి. అబ్రహాం కాలంలో దాస్యత్వం లేదు. వీళ్ళందరూ అబ్రహాం సంతానం కదా, అబ్రహాం సంతానం కాదా? వీళ్ళందరూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు సంతానం కాదా? మన నిబంధనలు కాదా? నేను దాస్యత్వం ఎప్పుడు పొందామంటారు. ఇదే తెలిసి తెలియమా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. మరి వాక్యం ద్వారా 36వ వచనం వచ్చినట్టుగా మరి కుమారుడు ఎప్పుడు నివాసం చేయను, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచుంటాను. కుమారుడు ఎప్పుడు నివాసం చేయను, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నారా? యేసు ప్రభు మిమ్మల్ని ఎలా స్వతంత్రులుగా చేశారు చెప్పండి. యేసు ప్రభు వారు మిమ్మల్ని ఎలా స్వతంత్రులుగా చేశారు? ఉదాహరణ వెంకటరామ గారు అంటారు వాక్యం ద్వారా. ఒకటి, మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం తీసుకుని యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించి పరలోకానికి యొక్క వారసత్వాన్ని సంపాదించు. స్తోత్రం హల్లెలూయా. అంటే నరకం అనే దాస్యత్వానికి అప్పగించబడకుండా, అగ్నికి అప్పగించబడకుండా స్వతంత్రులుగా మార్చడం. స్తోత్రం హల్లెలూయా. అంటే వాక్యం ఏమని చెప్తా ఉంది మీకు ఇప్పుడు అంటే, మీరు స్వతంత్రులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఏం చేయాలి? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, నీతిలో నీ పాత రోత జీవితాన్ని కడిగి వేసుకో. ఆ పాత ఎక్కమ్మ చనిపోయి క్రొత్తగా మర్యాదగా మాత్రమే లేకపోవడం అంటే స్వతంత్రులుగా పాత జీవితం అనేది ఇంట్లో అప్పగించబడి నూతన జీవితంతో స్వతంత్రాన్ని పొందుకొని యేసు ప్రభు మీద ఆధారపడి జీవించడం కోసం సిద్ధపాటు వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అంటే వాక్యం మాట్లాడి హెచ్చరిస్తా ఉన్నా నేను, నా సహోదరి, ప్రతి విషయంలో కూడా స్వతంత్రులుగా ఉంటారు, స్వతంత్రంగా ఉంటారు. అంటే ప్రభువుకి అప్పగించాలి. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా
దేవుని సన్నిధిలో ఒప్పుకో, మొరపెట్ట. ప్రభా నేను పాపమయ్యా, నా యొక్క మరి దాస్యత్వపు సంఖ్యలను విడిపించిన ఆయన, పాపాల సంఖ్యలు విడిపించిన ఆయన స్వతంత్రాలను నన్ను చేయి. కాబట్టి నేను పాపం అనే సంఖ్యలతో బంధించబడినాను. నా సంఖ్యలు నీవు యొక్క రక్తాన్ని చెల్లించి వెలిగించుకొని స్వతంత్రాలను నన్ను చేయి. అంటే వాక్యం ద్వారా నీవు ఉదక స్నానం చేయి. అంటే వాక్యాన్ని నమ్ముకుంచాలి, ప్రార్థన చేసుకుని ప్రభుత్వంతో తిరగదు. రోమాపత్రికలో కూడా అంటాడు 8వ అధ్యాయం 21వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 21వ వచనంలో దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రం పొందుదునను సృష్టి యావత్తు మునుచు రసనవేదపడుతుందని ఎరుగుదుము. అంతేకాదు మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మునుగుచున్నాము. స్తోత్రం, హల్లెలూయా. దేహ విమోచన, దేహ విమోచన అంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని వద్దకి స్వతంత్రాన్ని సంపాదించుకుంది. అదే అంటాడు, సృష్టి నాశనములకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి 20వ వచనం, సృష్టి నాశనములకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందకు మహిమగల స్వాతంత్రం. స్తోత్రం, హల్లెలూయా. దాస్యపు సంకలాల నుంచి, దాస్యం నుంచి విడిపించబడి నాశనానికి పోకుండా, నరకానికి పోకుండా స్వతంత్రులుగా పరలోక రాజ్యంలో వచ్చారు. అంటే రక్షణ, పాపక్షణ, పశ్చాత్తాపం. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, వ్యర్థపరచబడకూడదు. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మునుగుచు అసలవేద పడతాం. ఎవరి బాధలకు లేదండి, ఎవరి విధులకు లేదండి, ఎవరి ఇబ్బందులకు లేదండి అంటారు. ఇంకేమంటారు తెలుసా? ఎంత చెట్టుకు అంత గాలయ్యా, ఎంత చెట్టుకంట అంత గాలి. చిన్నోడికి చిన్న బాధ అంట, పెద్దోడికి పెద్ద బాధ. బాధలు లేదు ఉన్నారు, బాధలు లేని వాళ్ళు ఉంటారంటే ప్రభువు నమ్ముకుని ఎవరైతే స్వతంత్రులుగా జీవిస్తూ ఉంటారో వారు ఏ క్షణంలో ప్రభు చూసినా కానీ దేహ విమోచన, మరి ఆత్మని ప్రభువుగా అప్పగించుకున్నారు. కాబట్టి దానికోసం కనిపెట్టాలి, ఓపికతో దానికోసం కనిపెట్టాలి. మునుచు ఏదైనా నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనం చూచుచున్న దాని వరకు ఎవడు నిరీక్షించడు. మనం చూడడం దాని కొరకు నిరీక్షించడల్లా ఓపికతో దాని కొరకు రాజ్యం కోరుకుంటారు, స్వతంత్రాన్ని కోరుకుంటారు, ప్రభు రాజ్యం కోసం కనిపెడతారు, ప్రభు యొక్క చిత్తం కోసం కనిపెడతారు. ప్రభు మాట్లాడుతున్నారు. మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అంటాడు. 1 కొరింథీ పౌలు గారు 1 కొరింథీ 6:12 అన్నిటి యందు నాకు స్వతంత్రం కానీ అన్నీ చేయలేని కాదు. అన్నిటి నాకు స్వతంత్రం కానీ నేను దేవుని చేత లోబర్చుకున్న నాలుగాను. స్వతంత్రం ఉందని చెప్పి అన్నిటి చేత మనం స్వతంత్రంగా ఉండకూడదు. ఏమంటే చెప్పండి, మనం చాలా అర్థమవుతాం. అన్నిటి యందు నాకు స్వతంత్రం కదా కానీ అన్నీ చేయలేని కాదు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి. నా స్వతంత్రం ఉందని చెప్పి నేను పోయి కంపలో పడితే ఎట్లా ఉంటుంది? ఏమైంది? కంపలో పడితే ములుగుంచుకోండి. ఆ కంపే పాపం, నాకు స్వతంత్రం ఉందని చెప్పి నేను పోయి మరి పాపం భూమిలోకి పోతే, పాపంలో చిక్కుపడిపోతే ఏమైపోతాను? నా యొక్క స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోతాను, రక్షణ జీవితాన్ని కోల్పోతాను.
పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతాను. కాబట్టి ప్రభువు తట్టు తిరిగి ఆయన చిత్తం తెలుసుకొని అన్నిటి అందు స్వతంత్రంగా చెప్పి ప్రవర్తించకుండా లోబడి ఉండాలి. యేసు ప్రభుకి లోబడి ఉండాలి. నువ్వు లోబడుతున్నావా? ఫస్ట్ దేవుడికి లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, సంఘము కాపరికి లోబడాలి, కాపరి దేవుడికి లోబడాలి. కాబట్టి నా పిల్లల వాక్యం మాట్లాడుతూ ఉంది, ప్రతి విషయంలో స్వాతంత్రం కలదని చెప్పి నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించు, లోబడి జీవించాలి, లోబడి దాస్యపు స్వర్గాలను చూపించబడాలి. ప్రభు 7వ అధ్యాయం 2:22 అంటే అక్కడ 7:22 7వ అధ్యాయం 22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని 7:22 ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వల్ల స్వతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రులై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా అప్పుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోని దేవునితో సహవాసం కలిగి ఉండవాలి. స్తోత్రం హల్లెలూయా. ప్రభువునందు పిలువబడిన దాసుడంట ప్రభు వల్ల స్వతంత్రం పొందాడంట. ఇప్పుడు మీరు స్వతంత్రం పొందాలని చెప్పి అనుకుంటున్నారు బిఏ గారు, మీరు స్వతంత్రం పొందాలంటున్నారు. మీరు పొందిన స్వతంత్రం వల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని స్వతంత్రం పొందామని చెప్పి వాక్యం మాట్లాడుతామండి. ఈ స్వతంత్రం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి? అది వెంకటరామ గారు మాట్లాడతాము. చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం. పాపమైన దాస్య శక్తులకు అప్పగింపబడి నరకంలో పడవేయబడకుండా స్వతంత్రాన్ని సంపాదించుకొని దేవుని దగ్గర చేస్తాం. అందరి బాధ్యత ఉంది. వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది? ఇప్పుడు మనోళ్ళు అంటారు కోటి విద్యలు కూటి కొరకే ఆయన అన్నారు. ఇదేంటి కరెక్ట్ అయినా ఆనందం కదా, గుడ్డుగాసుడైనా ఆనందడు, మంత్రులతో ఆనందడు. ప్రతి వాడు రూపాయలు సంపాదించి దేనికోసం అంటే ఈ కడుపు కోసం ఖర్చు పెట్టాల్సిందే ఆయన అంటారు. అంటే మనం సంపాదించే స్వతంత్రం మన దేహ విమోచన కోసం, ఆత్మ స్వతంత్రం కోసం, ఆత్మ సాతాను బంధకంలో చెక్కబడకుండా ఆత్మ స్వతంత్రాన్ని పొందుకొని ఈ దేహం గడవబడ్డప్పుడు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తుంది. స్తోత్రం హల్లెలూయా. యేసయ్య రాజ్యంలో ప్రవేశిస్తుంది. ఆ భాగ్యం కోసమే స్వతంత్రం. స్వతంత్రం అంటే స్వేచ్ఛగా కార్యక్రమం కాదు, అడ్డుకాంతరమే కాదు, లోబడి జీవించాలి. లోబడి అంటే ప్రభు తట్టు తిరిగి జీవించాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆ స్వాతంత్రం కావాలి. స్తోత్రం హల్లెలూయా. ఆ స్వాతంత్రం కావాలి. ప్రభు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా ప్రతి విషయంలో కూడా స్వాతంత్రం కలిగి జీవించండి. ఎల్లప్పుడూ ప్రభునందు మెలుగుగా ఉండండి, సంతోషంగా ఉండండి, స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి, లోబడండి, స్వతంత్రంగా జీవించండి. స్తోత్రం హల్లెలూయా. మరి వాక్యం మాట్లాడుతూ ఉంది చూడండి. 2వ కొరింథీ మనం 3వ అధ్యాయం 2వ వచనం చదివాం. అది అక్కడికి వెళ్దాం. చూడండి ఒకసారి 2వ కొరింథీ 3:15. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. అక్కడ స్వతంత్రం. చాలండి. ఇప్పుడు మనందరి మధ్యలో ప్రభు ఆత్మ ఉంది, ప్రభు ఆత్మ ఉంది, అక్కడ స్వాతంత్రం ఉందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు గారు అది కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభు ఆత్మ అంటే ఏంటి చెప్పండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. నాతో చెప్పండి మాట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. స్తోత్రం హల్లెలూయా. అంటే మనందరి మధ్యలో సంఘంలో యేసు ప్రభు ఆత్మ ఉందనుకోండి,
నీకు స్వాతంత్రం ఉందని చెప్పాడు. ఎలా ఉంది? ఎలా అంటే యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొందారు కాబట్టి, మారు మనసు పొందారు కాబట్టి, పాపక్షమాపణ పొందారు కాబట్టి నీకు స్వాతంత్రం ఉంది. నమ్మడం వల్ల వస్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నా ఫ్రెండ్ జెసికాతో రమణ మాట్లాడతాను. రమణ అన్నది వచ్చి, నువ్వు చెప్పినట్లయితే యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పినట్లయితే నేను కూడా యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది మార్పు పాపక్షమాపణ స్వతంత్రాన్ని పొందేదాన్ని కదా. కానీ ఇప్పుడు నా ఆత్మపై నరకంగా మునుగుతూ వేదన పడతాను అని చెప్పి మాట్లాడితే అన్న గుండెలు అవిసుకొని వేసి కూర్చొని ఫోన్ చేస్తే ఏమైపోయింది? ఆమె చనిపోయింది, లేదు చనిపోయింది. ఇక అప్పుడు ఆమె ఏడుస్తున్నాను కూర్చొని, దయచేసి నా సమాధానం అలా మీరు అందరూ రక్షించబడ్డారు, రక్షణ లేని వాళ్ళు ఒక్కలేదు ఇంకా ఏమవుతుందంటే మన అమ్మాయి సుష్మా ఉంది, నాకు రాలేదు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మన బలలో మనం పాల్గొచ్చుకునేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టమంటే వీళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళు చేసే తండ్రి ఏంటి? అసలు రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్షరసం తాగారు, రొట్టె యేసుప్రభు శరీరం అని చెప్పి భావించుకొని తినమ్మా, ఈ ద్రాక్షరసం యేసుప్రభు యొక్క రక్తం అని చెప్పి భావించుకొని తాగినమ్మా చెప్పాం. అంటే ఆయనకి శిక్షలోను మొదలను ఆత్మచేత పెంపొందించబడినట్లుగా ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్నాం. స్తోత్రం హల్లెలూయా. అంటే ఆత్మ అంటే నీ ప్రాణం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఆత్మైన దేవుడు అంటే నీలో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఆ యొక్క ఆత్మని దేవునికి అప్పగించాలి కానీ దయ్యానికి అప్పగించకూడదు, నరకానికి అప్పగించకూడదు, సాతానికి అప్పగించకూడదు. ఒక్కసారి ఆలోచించి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ఆత్మకు విమోచనం కావాలంటే, స్వతంత్రం కావాలంటే నీ ఆత్మ ఏం చేయాలి? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. స్తోత్రం హల్లెలూయా. అదంటే స్వతంత్రం, అదంటే స్వతంత్రం. గలతీ పత్రికలో ప్రభు మాట్లాడుతున్న పౌలు గారు, గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం పక్కనే అపోస్తలుడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రము రేపు చూచుటకు రహస్యంగా తేవని దొంగతనంగా ప్రవేశించిన కపట సంబంధాల వలన జరిగిన స్వార్థ సత్యము నీ వెంట నిలిచినట్లు నేను వారికి ఒక్క గడియను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారు ఎంచబడిన వారంతా నేనేమీ నేర్చుకోలేదు, వారెంతటి వారైనా నాకు లక్ష్యం. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే స్వతంత్రమైన వారికి బోధికులకి సువార్త నేర్చుకునేలాగా అప్పగింపబడిన ఆనాడు స్వతంత్రమైన వారికి బోధికులకి నాకు అప్పగింపబడి వారిని చూసినప్పుడు అలాగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతులకు సామర్థ్యం కలిగజేసి వాడే అనేకులకు అపోస్తలులకు నాకును సామర్థ్యం కలిగజేయని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కన్నీరును మేము అనేకులకు తాను సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాల్గొనను చూడగా నాకు బర్నబాను కూడా చేతికిచ్చింది. మేము పేదలు త్యాగం చేస్తున్నామని మాత్రమే వారి గురించి అలా చేస్తూ నేను ఆసక్తి కలిగింది. స్తోత్రం హల్లెలూయా. అంటే సువార్త అనేది ఎవరి సొంతం కాదు, ధనికులు కాదు. ఆ రోజుల్లో సువార్త చెప్పబడదు ఎందుకంటే బాగా ఉన్నవారికి చెప్పాలి. రోమాకాలంలో బైబిల్ కొట్టుకోవాలంటే చాలా అరుదు. బిషప్ కారణం లేకపోతే ఆ యొక్క ఫాదర్ కారణం లేకపోతే ఆ యొక్క మరి గురువుగానే ఉండేది. కానీ అపోస్తలత్వం వచ్చిన తర్వాత మార్టిన్ లూథర్ బైబిల్ని మరి రోమా క్యాథలిక్ భాషల నుంచి అనువదించి అన్ని భాషల్లో తర్జుమా చేసిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి మన చేతుల్లోకి వచ్చింది. అంతకుముందు బైబిల్ తెలిసేది కదా, ఏం చెప్తే వినేవారు.
వాళ్ళు చదువుతుంటేనే వాళ్ళు వెళ్ళేవారు. కానీ ధర్మశాస్త్రము మనం దాసులుగా చేయడం కోసం కాకుండా స్వతంత్రులుగా చేసింది. స్తోత్రం హల్లెలూయా. క్రీస్తు ద్వారా, క్రీస్తు నమ్ముకోవడం, క్రీస్తు స్వతంత్రము వేగు చుట్టూలకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరులుగా జరిగింది. అంటే సాతానుగా మనం బంధించాం. కపట సహోదరులను సాతాను బంధించి మనం స్వతంత్రం పొందుకున్న దేవుని మహిమపరచాలి. అదే ప్రభు మాట్లాడుతున్నారు. 5:1 కూడా చూడండి. గలతీ పత్రిక 5:1 ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు. కాబట్టి మీరు తెలంగాణ నుంచి చాలా దాస్యమైన కాకుండా చిక్కుకొనకూడి. స్తోత్రం హల్లెలూయా. పాపమనే దాస్యత్వాన్ని అప్పగించబడకూడదు. యేసు ప్రభు వారు ఈ స్వాతంత్రం మనకి ఇచ్చాడు. అలా ఏం చేస్తున్నా కొత్తతనం వాంచుతున్నట్టుగా పంది వల్ల బుద్ధలో దొరికినట్టుగా చేసిన పాపం చేస్తున్నావు. బాబు అగ్రహారాధన చేయమంటానైనా, బొట్టు పెట్టుకోమంటానైనా, ఆ పాపం చేయమంటానైనా అదే చేస్తున్నాం. ఆ తిరగలైనా తప్పులైనా అంటే తింటున్నాం. ఆ వ్యభిచారం చేయమని, సముద్రాన్ని చేయమని, వేషాంగం చేయమని, మరి అబద్ధాలు అన్నమాట, మోసాలు చేయమని, మరి ఎటువంటి చెడు సాంగత్యం చేయమంటే వాటిని చేస్తాం. సాతాను అంటే ఏంటంటే దేవునాత్మ అంటే ఏం చెప్పండి. 2 మాటలు చెప్తున్నారు. దేవునాత్మ అంటే మంచి పని చేయడం దేవునాత్మ, చెడ్డ పని చేయడం సాతాను. చెడ్డ పని చేయడం సాతాను. సాతాను ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఎలా ఉందంటే మంచిని ఎప్పుడైతే ప్రేరేపించబడి నువ్వు చేస్తావో అది దేవునాత్మ, చెడు ప్రేరేపించబడి ఎప్పుడైతే చేస్తావో అది సాతాను. అంటే ప్రభు అన్నాడు, ఒక నీటి ఓడ నుంచి మంచి నీరు, ఉప్పు నీరు పారదగున అన్నాడు. పౌలు గారు మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడారు. ఒక నీటి ఓడ నుంచి. నేను ఒక చోట నాకు తెలియనప్పుడు ఒక చోటకి వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళంటారు ఇది పానదారయ్యా, ఇది పంచదారయ్యా అన్నారు. 2 దారులు వస్తాయి. ఆ పంటలో నుంచి 2 దారులు పడుతున్నాయి. 2 దారులు పడతా ఉంటే అక్కడ పోయి పట్టుకొని తాగుతున్నారు అందరూ. పానదార తాగన్నారు, ఇది పంచదార తాగుతున్నారు. ఇదేంద్రా ఇది నీళ్ళే, రుచి చూసినా వాసన చూసి నీళ్ళే, పాలు లాగలేవు, పంచదార లాగలేవు. కళ్ళు పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకొని నీళ్ళని పోసేస్తున్నారు. నీటిని సృష్టించిన వాళ్ళని మర్చిపోయి నీటిని పోసేస్తున్నారు. పానదార పంచదార అంటే సృష్టిని సృష్టించిన వాళ్ళని మర్చిపోయి సృష్టిని పోసేస్తున్నారు. నీరు దేవుడని, పాలు దేవుడని, మరి కొండ దేవుడని, బండ దేవుడని, చెట్టు దేవుడని, పుట్ట దేవుడని వచ్చేస్తుంది. అంటే సృష్టి యొక్క రహస్యాన్ని, సృష్టిని సృష్టించిన నాకు పూజకుండా నేను ఆత్మనైతే నాకు ఆకారం పెట్టేది మీరు. నేను చెట్టును కాదు, పుట్టను కాదు, కొండను కాదు, బండను కాదు. మీరు నాకు ఆకారం తయారు చేసి పెట్టేదేంటి? నేను కనిపించిన వాడినైతే, అదృశ్యుడైతే, ఆత్మ అయితే అని ప్రభు మాట్లాడుతుంటే ప్రభు చెప్తున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసుకున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా నాశన కార్యక్రమంగా చిక్కుకొనకూడదు. స్తోత్రం హల్లెలూయా. ప్రభువు నమ్ముకుని ఒకసారి రుచి చూశారు. రుచి చూసి తెలుసుకుని యెహోవా ఉత్తముడు అని. రుచి చూసి తెలుసుకున్నాడు. ఫస్ట్ మీరు ఏది మంచి ఏది చెడు అనేది రుచి చూసి తెలుసుకోవాలి. అప్పుడు నీకు మంచి ఏదో జరుగుతుంది. అంటే ఈ స్వతంత్రము నిన్ను విముక్తులుగా చేయాలి, కనక నుంచి విడిపించాలి. యాకోబు పత్రిక అంటారు పక్కనే 210వ పేజీలో 1:25 చూడండి. యాకోబు పత్రిక 210వ పేజీ 1:25. 1:25 యాకోబు పత్రిక 1:25. అయితే ఈ స్వతంత్రము నిత్య సంపూర్ణమైన నియమములను తేరు చూసి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయబడి ఉండి తన క్రియలో కన్యుడను. ఎవరైతే స్వతంత్రాన్ని పొందుకొని యేసు ప్రభువుని నమ్ముకొని స్థిరంగా ఉంటారో వాళ్ళంటే ధన్యులు అంటారు. ప్రభు యొక్క చిత్తాన్ని, బోధని, ప్రేమని ఎవరైతే గ్రహిస్తారో వారంట ధన్యులు అంటారు.
ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టారు. నేను ఒక మాట చెప్తాను కదండి, పక్కన నది ప్రవహిస్తున్న కృష్ణానది. ఈ కృష్ణానది బాగా వరదొచ్చినప్పుడు ఎలా వస్తుందండి? మంచి బురుగుతోటి, చెత్తతోటి, చెదారంతోటి చండాలంగా వస్తూ ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మురికంతా వెళ్ళిపోయి ఆ నీళ్ళు మొత్తం కూడా తేగబడి చక్కటి వాటర్గా మార్చబడి ప్రవహిస్తూ ఉంటారు, అందంగా ప్రవహిస్తూ ఉంటారు. ఆ మురికంతా ఏమైపోయింది? పట్టకపోయింది. ఆ పిల్లరా ఆ మాట వినండి, దేవుడు క్రింద నీటి క్రింద ఇసుకని రాత్రి పెట్టి ఆ మట్టి మశానాన్ని మొత్తం కూడా ఇసుక పీల్చుకొని స్వచ్ఛమైన నీరు పైకి ప్రవహిస్తాం. స్తోత్రం హల్లెలూయా. అంటే మనలో ఉన్న మస్తుని, మాలిన్యాన్ని, మురికిని తీసివేసుకొని మనం కూడా ఆ నీటిలాగా స్వచ్ఛంగా స్వతంత్రంగా ప్రవహించాలి, ప్రవర్తించాలి. స్తోత్రం హల్లెలూయా. ఆ నీరు ఎలాగైతే ప్రవహిస్తా ఉందో నీవు కూడా అలాగే ప్రవర్తించాలి. ఎక్కడి నుంచో చండాలకపోతే నీరే శుద్ధీకరించబడి అందరి కోసం అది ప్యూరిఫై అయిపోయి మంచిదిగా మార్చబడి ప్రవహిస్తుంది కదా. నోరు లేని నీరు, నోరులో నీరు ఎందుకన్నా శుద్ధీకరించుకోవడం లేదు. నోటిలో నుంచి బూతు మాటలు, చండాల మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దొంగ మాటలు, వేష మాటలు, చండాల మాటలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నీ మనసును శుద్ధీకరించుకో. ఒకప్పుడైతే ఆ మురికి నీరు లాగా నువ్వు పాపరోధ జీవితంలో ఉన్నావు. ఆ మురికి నీరు లాగైతే ప్రవాహాలు వచ్చి చండాలుగా ప్రవహించిందో నువ్వు ఒకప్పుడు ప్రవహించావు. కానీ యేసు ప్రభు తెలుసుకుని శుద్ధీకరించబడే వాటర్ లాగా మార్చబడి ఎందుకు ప్రవర్తించలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం పక్కనే 2:12 స్వతంత్రం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందు వారికి తగినట్టుగా మాట్లాడాలి, అలాగనే ప్రవర్తించండి. కనికరం చూపిన వాడు కనికరము నేను తీర్పు పొందును, కనికరం తీర్పును మించి అతిశయపడును. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి కనికరము, కనికరం అంటే కనికరం జాలి కలిగిన హృదయం. ఇక్కడ యేసు ప్రభు వారు అన్నారు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు, మరి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. కొండ మీద ప్రసంగం చేసుకుంటూ మరి కొన్ని మాటలు మనకు బోధించారు. ఏమని బోధించారంటే, మరి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము అంటే ఏంటి? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం అంటే దయా, దాక్షిణ్యము, ప్రేమ, వాత్సల్యము ఎవరైతే కలిగి ఉన్నారో ఇతరులు ప్రేమించాలి. కనికరం అంటే దయ చూపాలి, వాత్సల్యం చూపాలి, కనికరం చూపాలి. అయా కాస్త కనికరించరాదు ఆయన, ఎందుకు అంత కఠినంగా ఉన్నాడో అన్నది ఒక అయా కాస్త కనికరించరాదు ఆయన, ఎందుకు అంత కఠినంగా ఉంటానో. కనికరానికి వ్యతిరేక పదం ఏంటంటే కఠినం అంటే మనం కనికరం చూపబట్టే యేసు రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. కాఠిన్యంగా ఉంటే నరకానికి పోతాం. అంటే ఆయన దయ చూపబట్టి, ఆయన ప్రేమ చూపబట్టి, వాత్సల్యం చూపబట్టి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఆయన కనికరం కోరుకోవాలి. ప్రభా నన్ను కనికరించయ్యా, ఆ ప్రార్థన ఆలకించయ్యా, ఆ సమాధానం ఇయ్యయ్యా, విద్యన దాసులయ్యా, విద్యన దాసులయ్యా చెప్పి స్వతంత్రం కోసం, ఆత్మ విమోచనం కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం తీయండి. 218 పక్కనే 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం తీయండి. దేవుని చిత్తము స్వతంత్రులైనడి
దుష్టత్వము కప్పిపెట్టుటకు మీరు స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. అందరినీ సన్మానించుడు, సహోదరులను ప్రేమించుడు, దేవునికి భయపడి రాజుని సన్మానించు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తం స్వతంత్రులై ఉంటే దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోబాదు. దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోబాదు అంటే పాపాన్ని అదే నోట్లో నుంచి బుద్ధి మాట వస్తూ ఉంటాయి, అదే నోట్లో నుంచి మంచి మాట వస్తాయి. నీ నోటి మాట జీవపు నోట. మీ నోటితో ఇతరులను ఆస్వాదించాలి కానీ శపించకూడదు, తిట్టకూడదు, బూతులు ఆడకూడదు, ఇరుగువారిని పొరుగు వారిని బూతు మాట మాట్లాడకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, తగాలకూడదు. ఈ కసుపై వాళ్ళే పడ్డ వాళ్ళ మాట్లాడకూడదు. అమ్మా కొంచెం ఇంకా చూసుకోండి అమ్మా, చూసుకుంటా చెప్పి సాధారణంగా ఉండి మారులాగా మాట్లాడితే వాళ్ళని ప్రేమిస్తారు. కానీ వాము ఆయమ్మాయ కసు వచ్చి పడితే ఊరుకోదండి. కసు ఏంటిదంట? కసు. కసు అంటే ఏంటి సుష్మా? కసు అంటే ఏంటి? కసు ముడుతున్నావు పొద్దున్నే, కాంతి ముడుతున్నావు కసు. ఆ మట్టి మశానం చెత్త చెదారం మొత్తం కసు అంటారు. ఆ కసు గాలి వచ్చి పడితే ఏం చేస్తావు? మా ఇంటికి వచ్చి పడదే ఈ మనస్సు కసు అని చెప్పారు. మాట్లాడు. గాలి పడితే వాళ్ళు ఏం చేస్తారండి? నోటితో అవసరం తగాలు తెచ్చి పెట్టుకున్నాడు. విరుసాలన్నా అన్నారు. తెలుగు వారితో పొరుగు వారితో మంచిగా ఉండి సమాధానం పడి ఎప్పుడైతే జీవిస్తామంటో అందరినీ ప్రేమిస్తారు. నీకు ఎంత కోపమైనా నీ మనసు ఏసు రక్తమే చేయవు, ఏసు రక్తమే చేయవు, ఏసు రక్తమే చేయవు, ఏసు రక్తమే చేయవు, స్తోత్రం అన్నా స్తోత్రం అన్నా ఈ మాట అనుకోవాలి కానీ అని కోపం. తప్పు తప్పు. నీ సాక్షుల ఇతరులకి ప్రచురింపబడాలి, నీ ప్రేమ ఇతరులతో కనపరచబడాలి. అందుకే ప్రభు మాట్లాడతాడు, స్వతంత్రులై దుష్టత్వం కప్పిపుచ్చుకోవాలి. పాపం అన్నాలు కప్పించుకుంటామండి. యేసు ప్రభు నమ్ముకొని ఇంకా పాపాన్ని కప్పిపుచ్చుకుంటాం. యేసు ప్రభు నమ్ముకొని చేతుల పనే చేస్తున్నాం. అబద్ధాలతో ఆడుతున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, సువిచారాలు చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, ప్రార్థన పాపం అన్నావు. ఎప్పుడు నీ ప్రార్థన ఆలోచిస్తున్నాయి? నీకు అనుజనం చాలా ఏముంది? నీకు ప్రార్థన చాలా ఏముంది? ఆలోచనకు ఒకసారి ప్రభు మాట్లాడుతుంది. కాబట్టి పాపాన్ని కప్పిపుచ్చుకోదు, దుష్టత్వం చెడుతనం కప్పిపుచ్చుకొని అన్నాలు జీవిస్తామండి. ఇప్పుడు కడుపులో రోగం ఉందండి, పేరు కుప్పింది, కుళ్ళింది. ఆ పేరు కుళ్ళిపోయి పేరు రోగం పెట్టుకుని అన్నారంటారు. జీవిస్తావా? ఆ పేరు కొలిపోయి ఏమైంది? లోపల మొత్తం కూడా శరీరం కృషించిపోయి చనిపోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని ఏమైందో చూపించుకొని ఆ పేరు శుభ్రంగా కడిగించుకొని లేదా తీసివేయించుకొని ఆపరేషన్ చేయించుకుంటే ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉంది. నీలో ఉన్న పాపాన్ని కూడా యేసు ప్రభు దగ్గర నుంచి కప్పించుకోకుండా ఒప్పుకొని తీసివేసుకొని శుద్ధీకరించుకుంటే మీరు శరీరం అనేది పరిశుద్ధపరచబడి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధపరచ ఆత్మ కుళ్ళిపోకుండా ఉంది, ఆత్మ విమోచించబడుతుంది, ఆత్మ స్వతంత్ర కలిగి ఉంటుంది. అంటే ఈ ఆత్మ విమోచనం కోసం, నీ ప్రాణ విమోచనం కోసం ఈ యొక్క దుష్టత్వం కనిపించుకోకుండా మీ స్వతంత్రాన్ని వినియోగపరచక దేవుడి దాస్తమని లోబడి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దాస్తమని అని చెప్పి లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. అందరినీ సన్మానించాలి, అందరినీ ప్రేమించాలి. సన్మానించడం అంటే సెలవు తీసుకొచ్చి సన్మానించడం కాదు, ప్రేమించడం, ఆదరించడం, సన్మానించడం అంటే దేవునికి భయపడి రాజుని సన్మానించడం. కాబట్టి ఎవరైతే వీటికి లోబడి జీవిస్తూ ఉంటారో ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటారు. చూడండి అక్కడ 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం పక్కనే. తామే
రక్తత్వములకు దాసులై ఉండియు అట్టి వారికి స్వతంత్రం ఇచ్చుమని చెప్తుంది. ఒకడు దేని వల్ల జయింపబడను దానికి దాసుడని కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మానవులను తప్పించుకున్న తర్వాత నల్లపాటిలో చెక్కబడి వాటి చేత జయింపబడిన వారి పరిస్థితి మొదటి స్థితి కంటే మరి చక్కదను. చూసారా? నేనండి కొంతమంది ప్రాంతానికి వచ్చారు. వాళ్ళందరినీ మన కలర్ ప్రభా మెసేజ్ యూట్యూబ్ రమేష్ కలర్ ప్రభా ఛానల్లో యాడ్ చేశారు. తర్వాత వాట్సాప్ గ్రూప్లో కూడా రమేష్ కలర్ ప్రభా మెసేజ్ దాంట్లో యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఈ పాపం చేసే వాళ్ళు మాత్రం ఏమవుతున్నారంటే డిలీట్ అయిపోతున్నారు. ఏంటి డిలీట్ అయిపోతున్నారు? రాత్రికి వచ్చేవాళ్ళే కానీ చెప్పి ఒకసారి నేను ఆత్మతో ఆలోచించి చెక్కులు చేస్తే వాళ్ళందరూ పాపానికి రాశత్వం కలిగి ఉన్నారని చెప్పి వాళ్ళకే అర్థమైంది. వాళ్ళందరూ వాళ్ళే దాంట్లో చూస్తుంటారు. ఇది మనం అనుకుంటూ ఉంటాం కదా అని అంటారేమోనండి. ఆ గ్రూప్లో నుంచి వాళ్ళు ఏమైపోతున్నారు? ప్రార్థన గ్రూప్లో నుంచి తప్పించుకొని అంటే ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి బిలాము దుర్నీతిలకు బహుమానము ప్రేమించాడు. బిలాము ఏం చేశాడంట? దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. బిలాము ప్రవక్త ఇశ్రాయేలును శపించమంటే డబ్బులు తీసుకొని శపించడం కోసం బయలుదేరి గాడి దగ్గరికి వస్తున్నాడు. అర్థమైందా? ఆ గాడి ఏం చేసింది? కాళ్ళు కిందకి వచ్చి డబ్బు కింద పడేసింది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తీరు దిగాడు, మళ్ళీ ఎక్కాడు, మళ్ళీ పోతుంది, మళ్ళీ ముందుకు పోయి ముందు కాళ్ళ కిందకి వచ్చి పడేసింది, మళ్ళీ కొట్టాడు. మళ్ళీ కొట్టిన తర్వాత ఈ లోపల ఆ ముందు ప్రక్క దేవదూత అగ్ని బాణకాలు తీసుకొని ఖడ్గం తీసుకొని నుంచొని చూస్తాము. ఈసారి ఏం చేసిందంటే దేవదూత చూసి గాత భయపడి ఆయన ఎత్తి పడేసి ఉరుకుతుంటారు. చాలా కనపడి ఉరుకుతుంది. ఉరికి మళ్ళీ వచ్చి నుంచొని చూసి అన్నది గాత ఒరే పదిగవాడు వాడ, చిన్నప్పటి నుంచి నీ కాదున్నా ఎన్నో పనులు చేశా, ఎప్పుడన్నా ఎదురిచ్చాను మాట్లాడినా కనీసం జ్ఞానం లేదు నీకు? ముందు దేవతల నుంచి మనం నమ్మడం కోసం రెడీగా ఉంటారా? అది చూసుకోరమ్మా. నోరు వెళ్ళి గాఢం మాట్లాడుతుందని చెప్పి అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఇశ్రాయేలును శపిద్దామని చెప్పి బయలుదేరిన బిలాము ప్రవక్త ఏం చేశాడు? ఆశీర్వదించాడు. స్తోత్రం హల్లెలూయా. ఆశీర్వదించాడు. దుర్నీతి ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం దుర్నీతి. కాబట్టి భ్రష్టత్వ పాపం జ్ఞాపకం అంటే భ్రష్టత్వ పాపం, భ్రష్టత్వ పాపం, దురాత్మ. కాబట్టి ప్రభు ఆత్మ మాట్లాడుతున్న వాక్యం ద్వారా దురాశ గలవాడే నీ వ్యర్థమైన మాటలు, డంబపు మాటలు, వ్యర్థమైన మాటలు, డంబపు మాటలు అంటే పనికి మాలిన మాట, పనికి మాలిన మాట. డంబపు మాట అంటే మరి వెసరపడే హెచ్చుల మాట, అలాంటి మాటలు మాట్లాడుతారు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరి శరీర సంబంధమైన రాశ కలిగి, శరీర సంబంధమైన రాశ కలిగి, అంటే శరీర ఆశ అంటే ఏంటి? నేత్రాశ, శరీర ఆశ, జీవపు నామం. మంచి బట్టలు వేసుకోవడం, బంగారం పెట్టుకోవడం, నగలు వేసుకోవడం, అలంకరించుకోవడం, ఇలాంటి పనులు శరీర సంబంధమైన. పోకిరి శాస్త్రం, సినిమాలు ఆడటం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం, పోకిరి శాస్త్రం. గేమ్లు ఆడటం, అర్జులు ఆడటం, పోకిరి శాస్త్రం. కాబట్టి భ్రష్టత్వాన్ని దాసలే, దీన్ని దాసలేట భ్రష్టత్వం. మరి భ్రష్టుడురా, అన్ని చెడు పనులు చేస్తారు, మంచి పనులు చేయడం. భ్రష్టుడు అని చెప్తా తల్లిదండ్రులు చెప్తే దేని వల్ల మరి భ్రష్టత్వం అట్టి వారికి స్వతంత్రం ఇస్తామని చెబుతారు. యేసు ప్రభు స్వతంత్రం ఇస్తున్నారు. ప్రభు మాట్లాడుతారు. అట్టి వారికి యేసయ్య స్వతంత్రం ఇస్తున్నాడు. దేనివల్ల? జయింపబడ్డవారు, పాపాన్ని జయించి, పాపం నుంచి పాపాన్ని జయించి వారు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానం చేత, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి అనుభవ జ్ఞానం చేత తెలుసుకొని లోక మాన్యముల నుంచి తప్పించుకొని, లోకముల దురాశ, మరి కాఠిన్యము, దుష్టత్వం,
భ్రష్టత్వం తప్పించుకొని యేసు ప్రభువుని ఎవరైతే నిజరక్షణగా అంగీకరిస్తారో వారు స్వతంత్రంగా చేయబడతారు. దేవుని మాట జీవించబోయేదాకా